ఆసియా కప్ క్రికెట్ బీసీసీబీ క్రికెట్ టీంకి మన భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు అబ్బాయి పులపర్తి ప్రశాంత్ గారు టీమిండియా మేనేజర్గా ఎంపిక కావడం, ఆయన ఆధ్వర్యంలో భారత జట్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా తనతో పాల్గొన్న ప్రతి మ్యాచ్లోనూ ఎదుటి టీములను ఓడించి దిగ్విజయంగా ఏషియా కప్ను సాధించడం జరిగింది. మరి ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో మరి భారత జట్టు మరిన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలోనే అత్యంత బలమైన సంస్థ ఏదైనా భారతదేశంలో బీసీసీఐ ఒకటి. ఆ బీసీసీఐకి మన భీమవరం నియోజకవర్గం నుంచి మన కూటమి నాయకులైనటువంటి పులపర్తి ప్రశాంత్ గారు ఆసియా కప్పు 2020 కప్పుకి మేనేజర్గా వెళ్ళారు. ఆయన అంత ముందర మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన క్రికెట్ మేనేజర్కి వెళ్ళి మరి పూర్వం నుంచి కూడా ఎప్పుడు మనకు దాయాది దేశం అయినా పాకిస్తాన్తో ఎప్పుడు యుద్ధం అయినా పోరే మనకి, అది పబ్లిక్లో కానీ క్రికెట్లో కానీ గేమ్స్లో కానీ అన్నింటిలో కూడా. అటువంటి పాకిస్తాన్ మీద దుబాయ్లో నిన్న విజయం సాధించినందుకు మన భీమవరం నియోజక కూటమి నాయకులు అందరి తరఫున భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీంకి వాళ్ళ మేనేజ్మెంట్కి అలాగే పులపర్తి ప్రశాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ భీమవరం నుంచి. అలాగే ఇప్పుడు ఆయన అందుబాటులో లేరు కాబట్టి ఈరోజు మరి మన శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ అంజబాబు గారికి మరి ఈ సందర్భంగా సన్మానం చేసి మేము అందరం కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా పులపర్తి ప్రశాంత్ గారు ఒక మంచి స్థానానికి వెళ్ళి ఆయన సేవలన్నీ కూడా భీమవరం నియోజకవర్గానికి మన జిల్లాకి ఉండాలని చెప్పి కూటమి నాయకులంతా కోరుకుంటున్నారు. రాబోయే రోజులు అది కూడా జరుగుతుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరొక్కసారి బీసీసీఐ మరి ఆసియా కప్ మేనేజర్కి వెళ్ళి ఆ క్రికెట్ కప్పు విజయం సాధించినందుకు పులపర్తి ప్రశాంత్ గారికి శుభాకాంక్షలు, ఇండియా టీంకి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మన అంజబాబు గారి నాయకత్వంలో భీమవరం నియోజకవర్గం కూడా అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని సందర్భం. పులపర్తి ప్రశాంత్ గారు ఇండియా క్రికెట్కి మేనేజర్కి వెళ్ళడం, ఆయన వెళ్ళిన సందర్భంలో ఈరోజు మొట్టమొదటిసారిగా ఇవాళ ఏదైతే అందరూ ఆశయం కోరుకుంటారో అదేవిధంగా ఆ దేశంతో పోరాడి మనం ఈ రోజున మనం కప్పుకెళ్ళడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఈరోజు పులపర్తి ప్రశాంత్ గారు వారు మన తండ్రి గారైన మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు, వారు తల్లిదండ్రులు, వారు చేసే పుణ్యాలు, వారు చేసే సేవలు, వారు చేసే మంచి పనులే వారికి శ్రీరామ రక్ష. ఇటువంటి మనుషులు మనకు దొరకడం మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా మంచిది. ఉండే తర్వాత రోజుల్లో కూడా పులపర్తి ప్రశాంత్ గారు మన నియోజకవర్గానికి సేవలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రపంచ ఆసియా కప్ పోటీల్లో భారతదేశం పాల్గొనటం, టీం మేనేజర్గా పులపర్తి ప్రశాంత్ గారిని పంపించడం జరిగింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్ని మ్యాచ్లు గెలిచి ఫైనల్లో పాకిస్తాన్ని ఓడించి కప్పు సంపాదించడం చాలా సంతోషకరం. యావత్ భారతదేశం సంతోషాన్ని వెలిబుచ్చుతుంది. ఇటువంటి అరుదైన గొప్ప కార్యక్రమం జరిగింది రాత్రి. పాకిస్తాన్ని మేమే విజయం సాధించామని విర్రవీగే టైంలో వాళ్ళని కుప్పకూల్చి విజయాన్ని తీసుకురావటం మన భారతీయులు, అందులో తెలుగువాడైన వర్మ పట్టుదలతో ఆడే 67 నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ని ఒంటి చేతి మీద గెలిపించిన మన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.